వార్త ఈనాడులో వాళ్ళు ఒక వెర్షన్లో రాశారు. ఆయన రియలైజ్ అయిపోతున్నాడు, ఎక్కడ అంచనాలు తప్పినాయి ఒకసారి చూడండి అంటూ ఆయన ప్రజల్లో వ్యతిరేకతను పసిగట్టలేకపోయామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు అని చెప్పి ఈనాడులో వార్త వస్తే, ఇక్కడ మాత్రం ఈ రెండింటికి తేడా అదే. ఇక్కడ మాత్రం అక్కడెక్కడ అంటే ఏదో తప్పు ఒప్పుకున్నట్టు ఈనాడులో ఉంటే, మేము చేసింది కరెక్టే, ఏదో జస్ట్ కలిశారంతే, ఇక్కడేమి ఆయన పశ్చాత్తాపడలేదు అన్నట్టుగా సాక్షి రాసింది. ఓకే, ఎవరి వెర్షన్ వాళ్ళది, జగన్మోహన్ రెడ్డి గారి సొంత పత్రిక కాబట్టి ఇందులో ఖచ్చితంగా ఆ తరహా వార్తలు అయితే చూడాలి అని అనుకోవడం మనం అజ్ఞానం అవుతుంది. అలాగే మొత్తం అన్నీ ఇందులో అవే ఉంటాయి కదా. ఇంకా డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్, ఘాటెక్కిన ఉల్లి ధరలు, ఒక్కొక్కసారి ఇలాంటి జనరల్ వార్తలు కూడా చదువుతూ ఉండాలి. మహారాష్ట్ర నుంచి తాడేపల్లిగూడానికి తగ్గిన దిగుమతులు, రిటైల్ మార్కెట్లో కిలో 40 నుంచి 45కి అమ్మకం, కూరగాయలది అదే దారి. ఉల్లి ధర ఘాటెక్కింది, రిటైల్ మార్కెట్లో కేజీ ధర 40 రూపాయల నుంచి 45 రూపాయల వరకు పలుకుతోంది. మహారాష్ట్ర మార్కెట్ నుంచి దిగుమతులు తగ్గడమే ధర పెరుగుదల కారణమని చెప్తున్నారు అనేది. ఖచ్చితంగా మళ్ళీ ఉల్లిపాయల క్రైసిస్ వస్తే ఒకసారి అవసరమైతే 100 రూపాయల వరకు 150 రూపాయలకు వెళ్ళినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కాలాన్ని బట్టి సీజన్లను బట్టి పెరుగుతూ ఉంటే ఇది తప్పదు, ఎవరైనా సిద్ధంగా ఉండాలి. అలాగే మంత్రుల విషయంలో కూడా కీలక వార్త. అలాగే విగ్రహాలపై అక్కసు, రాజకీయ విగ్రహాలను తొలగించేస్తున్నారు ఎక్కడికడితే అక్కడ. గోపువాన పాలనలో వైఎస్ఆర్ విగ్రహం ధ్వంసం చేశారు, నంద్యాలలో ధ్వంసం చేశారు, సచివాలయాల మీద దాడులు చేస్తున్నారు, శిలాపలకాలు పగలగొడుతున్నారు. ఎందుకు విగ్రహాల మీద అక్కసు అనేది ఒక వార్త రాశారు. అలాగే ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి దాష్టిక